భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే 2 జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ టెస్టులో గెలిచి సిరీస్లో శుభారంభాన్ని అందుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక 2 జట్లు కూడా ఈ సిరీస్తోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ను ప్రారంభించనున్నాయి. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు చెప్పడంతో భారత జట్టు వారి స్థానాల్లో ఎవరిని ఆడించాలి, ఏ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ఓ అడుగు ముందుకు వేసింది. తొలి టెస్ట్ మ్యాచ్ కు 2 రోజుల ముందే తమ తుది జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్ జట్టులో పెద్దగా మార్పులేమీ లేవు. గాయం కారణంగా జట్టుకు దూరమైన క్రిస్ వోక్స్ 2 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆల్రౌండర్ జాకబ్ బేథెల్ కు చోటు దక్కలేదు. అతడు న్యూజిలాండ్ పై 3 హాఫ్ సెంచరీలు, వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో 82 రన్స్ చేశాడు. కానీ టెస్టుల్లో అనుభవం లేకపోవడంతో తొలి టెస్ట్ కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. జాక్ రాలే బెండకెట్ ఇన్నింగ్స్ ను ఆరంభించనుండగా 3వ స్థానంలో ఓలీ పోప్ ఆడనున్నాడు. ఆ తర్వాత వరుసగా రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ లు బరిలోకి దిగనున్నారు. ఏకైక స్పిన్నర్ గా షోయబ్ బషీర్ చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ లో చీలమండ గాయం నుంచి కోలుకున్న క్రిస్ వోక్స్ సుమారు 6 నెలల తర్వాత తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు బ్రిడాన్ కార్స్ కూడా ఉన్నాడు. గాయం కారణంగా గస్ అట్కిన్సన్ దూరమయ్యాడు. జోష్ టంగ్, షోయబ్ బషీర్లు కూడా బౌలింగ్ యూనిట్ లో ఉన్నారు. మొత్తం మీద బ్యాటింగ్ తో పోలిస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ కాస్త వీక్ గా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఇంకా తమ తుది జట్టును ప్రకటించలేదు.